కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు ఆటో డ్రైవర్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. వందలాది ఆటోలతో ర్యాలీ చేపట్టారు. మాకు ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి. మా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దయచేసి తెలంగాణ ఆటో యూనియన్ తరఫున నమస్కరించి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మాకు సరైనటువంటి న్యాయం జరగాలి. దీనికి ఏకైక పరిష్కారం ఈ మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఖచ్చితంగా దీన్ని రద్దు చేసుకోవాలి. ఉచిత ప్రయాణాన్ని ఈ రద్దు చేసుకుంటేనే మా కుటుంబాలను మేము పోషించగలుగుతాం. లేకపోతే మరీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటాం. కాబట్టి దయచేసి మీరు దీన్ని వెనుకకు తీసుకోవాలి. ఈ ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి నేను మీకు విన్నవించుకుంటున్నా. हमारे को रोज बहुत तकलीफ हो रहा है. हमारा गाड़ी में औरतें चल रहा नहीं. हमारे को घर का किराया 5,000 होना है. स्कूल किराया बनना है. स्कूल फीस बनना है. हमारे को बहुत तकलीफ हो रहा. सीएम रेवंत रेड्डी साहब हमको जरा थोड़ा देखिए. ऑटो वाले 1 घंटा 2 घंटे चलाए तो खाने को निकल जाता. जी साहब आप जरा देखिए. ऑटो वाले की तकलीफ मुसीबत बहुत है. काम ही घर किराया बोले तो 5,000 रुपया घर किराया होना पड़ता. और बच्चों के स्कूल फीस टिफिन चाय करे तो भी पैसा ज्यादा होता. हमारे पास वो भी नहीं चला था. 1 घंटा गाड़ी चलाए तो पेट को निकल जाता. साहब रेवंत रेड्डी साहब देखिए ऑटो वाले की मुसीबत बहुत है. సార్ ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ గోచార్యాలు ఉంది. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణం చేయబట్టి ఆటో డ్రైవర్ల మీద మరీ దారుణంగా ప్రయోగాలు చేసి ఇలాంటి ప్రభుత్వం వచ్చేసి మమ్మల్ని అనగదొక్కి మాకు పొట్ట దిప్పాలయ్యేటట్టు చేస్తారు సార్. ఏదన్నా గవర్నమెంట్ ముందు ఆలోచించాల్సింది ఆటో డ్రైవర్ల గురించి. ఎవరు ఎక్కడైనా ప్రయాణం చేయాల్సింది ఆటోలలోనే. మీరు పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్లను పెట్టారు సార్. వాళ్ళు లేని ఇబ్బందులు పడుతుర్రా పడతలేరో తెలియదు. మేమైతే ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మాకు నెల వారీగా అందరి లెక్క ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒక్కటే ఒక చిన్న కోరిక కోరుతున్నాను. మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, వెరీ గుడ్, మంచిగా ఉన్నది, మేము కాదంటలేము. ఏ రకంగా పెట్టారు? మా ఆటో డ్రైవర్లు సంప్రదించారా? తెలంగాణ రాష్ట్రంలో 1 లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మేము కొత్త బండ్లు కొనుక్కున్నాం సార్. ఈఎంఐ కిస్తీలు కట్టలేక ఉన్నాం. ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చూశారు. ఈ రోజుల తెలంగాణ డ్రైవర్ల ఆత్మహత్యలు చూసుకోగలుగుతారు సార్. మాకు పిల్లలను ఎట్లా పోషించుకోగలం? మా కుటుంబాలను ఎట్లా పోషించుకోగలం? మా పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకోగలం? రొక్కాడితే డొక్కాడితే మేము మా డ్రైవర్లు అందరూ రోడ్డు పాలైనారు. ఏం చేయమంటారు సార్ మా బతుకు? రోజు 4 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వాన్ని నుంచి ఏవైతే అమలు చేసి మీరు ఆర్టీసీకి ఇస్తుర్రో అందులో కొంత భాగం మా 4 లక్షల కుటుంబాలను కూడా ఆదుకోవాలని నేను ఒకటే కోరుకుంటున్నా. నెలకి 15,000 రూపాయలు ఏదైతుందో అది వెంటనే అమలు చేయాలని మా డ్రైవర్లందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా.